కమగన్ గన్ బజూకా ట్యాంక్ దొరికింది. నిన్ను అరెస్ట్ చేసేవాళ్ళు, జైల్లో వేస్తుంటే వాళ్ళు. నేను మాట్లాడకపోయి ఉంటే అయితే మాట్లాడుకున్నా అన్నా, నేను వెళ్తాను జైలుకి. అని దేవసింగ్ జీ, మీరు నా కోసం దెబ్బలు తిన్నారు కదా, అది ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. జ్యోతి, జ్యోతి, క్రిమినల్ ని కన్నాం మనం. క్రిమినల్ అనొద్దు నాన్న. ఏమైంది? And I'm sure he doesn't even care. వాళ్ళు బతుకున్నారో లేరో. వాళ్ళేమి చావలేదు, ఓన్లీ భయపెట్టాలనుకున్నాను. అక్క ఏడు పాపయ్య, కాలేజీలో రేపటి నుంచి అందరూ నీతో స్ట్రైట్ గా బిహేవ్ చేస్తారు చూడు. భయపెట్టడానికి నువ్వెవరు? బల్బీర్, please. నువ్వెవరు అసలు? బల్బీర్, అసలు ఏమైంది? ఏంటేమైందమ్మా? 2 రోజుల నుంచి అక్కడిని ర్యాగింగ్ చేస్తున్నారు కాలేజీలో. అసలు ఇంట్లో ఎవరికైనా ఏమైనా తెలుసా? What? 2 నిమిషాలు నాన్న, 2 నిమిషాలు లా అండ్ ఆర్డర్ మర్చిపోండి. మీకు నిజంగా తప్పు అనిపిస్తుందా నేను చేసింది? నువ్వు చేసిందేమి చిన్న తప్పు కాదు. యు కమిటెడ్ ఎ క్రైమ్. అక్క మీ మొబైల్ కి కాల్ చేసింది, మీరు బిజీగా ఉన్నారు. ఫ్యాక్టరీ చేసి మాట్లాడితే మీరు వర్క్ షాప్ లో ఉన్నారు. యు వేర్ నాట్ అవైలబుల్ నాన్న. మీ తర్వాత హూ ఇస్ ద మ్యాన్ ఇన్ చార్జ్? ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ హౌస్. క్రిమినల్ అని ఇంకెప్పుడు అనకండి నాన్న. ఈ దేశంలోని రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ కొడుకు తన అక్కని ప్రొటెక్ట్ చేయలేకపోతే దెన్ వాట్స్ ద యూస్ ఆఫ్ ఆల్ దిస్? చెప్పండి నాన్న, వాట్స్ ద యూస్ ఆఫ్ ఆల్ దిస్? అక్కడ నేను చేసింది క్రైమ్ అని మీకు అనిపిస్తే, ఇప్పుడు మీరు ఇక్కడ నాతో చేస్తున్నది ఇది కూడా క్రైమే.